హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా రుచికరమైన శక్తిని అందించే స్వీట్ పొటాటోతో పాయసం హెల్దీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చేసి చూపించబోతున్నాను. ఈ యొక్క పాయసం అనేది 8 నెలలు దాటిన చిన్నారుల నుంచి పాలిచ్చే తల్లులు, గర్భిణీలు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చండి. శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందించటంలోనే కాదు, వివిధ రకాల శరీరంలో చేరిన విష పదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపకి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉందండి. చిలకడ దుంపను మన యొక్క ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఒక్క దుంపలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయా అని ఆశ్చర్యపోతారండి. అంత రుచికరమైనది, శక్తివంతమైనది స్వీట్ పొటాటో. సో ఇంకెందుకు స్వీట్ పొటాటోతో పాయసం ఏ విధంగా తయారు చేయాలి, స్వీట్ పొటాటో తీసుకోవటం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. డెఫినెట్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో చూసే ముందు ఇదే మొదటిసారి ఎవరైనా అమ్మ పాఠశాల విజిట్ చేస్తే తప్పకుండా ఇలాంటి చక్కని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కూడా మోగించి ఇమీడియట్గా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. స్వీట్ పొటాటోతో పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొన్ని స్వీట్ పొటాటోస్ని, ఒక 4 నుంచి 5 స్వీట్ పొటాటోస్ని తీసుకున్నానండి. అంటే మీరు ఎంతమందికి కుక్ చేస్తున్నారు దాని ప్రకారం కొలతలు తీసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి మాత్రమే కుక్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 నుంచి 5 స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను. ఆ స్వీట్ పొటాటోస్ని మునిగేంత వరకు వాటర్ వేసేసి చక్కగా ఆ స్వీట్ పొటాటో మొత్తం మెత్తగా అయినంత వరకు బాగా కుక్ చేసుకోండి. మీరు కుక్కర్లో ఒకరు కుక్ చేసుకుంటే మినిమం 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంతో మనం పాయసం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి బాగా కుక్ అయిపోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఈ విధంగా మూత ఓపెన్ చేసి ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాకు కానీ గుచ్చితే, చాకు బాగా దిగితే దాని అర్థం స్వీట్ పొటాటో బాగా కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ వంపేసి నార్మల్గా ఉన్న వాటర్లో ఇక స్వీట్ పొటాటోస్ని వేయండి. ఈ విధంగా ఉడికిన స్వీట్ పొటాటోస్ని నార్మల్ వాటర్లో వేయటం వల్ల తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్వీట్ పొటాటో పైన తొక్కనంతా తీసేయండి. సో తీసేయగా మిగిలిన యొక్క స్వీట్ పొటాటోస్ ముక్కల్ని చక్కగా మ్యాష్ చేసుకోండి. ఒకవేళ మీ బేబీస్ ఇంకా చిన్నగా ఉన్నారు, మింగలేరు అని అనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసి పేస్ట్ చేయొచ్చు. పొటాటో మ్యాషర్ ఉంది నా దగ్గర. ఆ పొటాటో మ్యాషర్తో చక్కగా స్వీట్ పొటాటోస్ అంతటినీ చక్కగా బాగా ఫైన్గా మ్యాష్ చేసుకున్నాను. ఒకవేళ మీకు మ్యాష్ చేసుకోగా ఇంకా ఏమైనా పెద్ద ముక్కలు ఉన్నాయి, అది మీ బేబీ మింగలేరు అనుకుంటే మీరు మిక్సీలో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చక్కగా మ్యాష్ చేసేసి ఈ విధంగా స్వీట్ పొటాటోతో మ్యాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాచి చల్లార్చిన పాలు అందులో వేసుకోండి. పాలు కొంచెం మరిగాక అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో ప్యూరీ కూడా వేసేసి బాగా కలపండి. అంటే ఆ యొక్క స్వీట్ పొటాటో ప్యూరీ అంతా పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా బాగా కలుపుకోండి. 5 నుంచి 10 నిమిషాలు మీరు దీన్ని బాగా ఉడికిస్తే పాలు స్వీట్ పొటాటో అంతా బాగా దగ్గర పడిపోతుంది. అంటే మీరు తీసుకున్న ఫుల్ పాలు హాఫ్ అయిపోవాలన్నమాట. అంతవరకు దీన్ని మీరు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని మీరు 1 ఇయర్ లోపల బేబీ కనుక చేస్తే పాలు వేయకుండా ఓన్లీ వాటర్లోనే దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పాలన్నీ బాగా మరిగిపోయాయి, స్వీట్ పొటాటో కూడా బాగా దగ్గరకు వచ్చేసాక అందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేయటం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేశాక కమ్మని వాసన వస్తుంది. ఇక్కడ నేను ఉపయోగించిన నెయ్యి ఇంట్లోనే నేతిని తయారు చేసుకున్నానండి. ఒకవేళ ఇంట్లోనే నేతిని ఏ విధంగా తయారు చేసుకోవాలి కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసి నెయ్యి అంతా బాగా కరిగేంత వరకు కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. సో ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. స్వీట్ పొటాటో ఇలాచీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాక మొత్తం మీరు తీసుకున్న మిశ్రమం అంతా ఈ విధంగా దగ్గర పడిపోవాలన్నమాట. పాలు, స్వీట్ పొటాటో, నెయ్యి, ఇలాచీ పౌడర్ అంతా బాగా కలిసి ఈ విధంగా దగ్గరగా పాయసంలాగా అవ్వాలన్నమాట. సో మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఈ యొక్క స్వీట్ పొటాటోతో పాయసం సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడిపోయాక మీరు స్టవ్ అనేది ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మీరు ఏదైతే సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నారో ఆ ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని మీరు సర్వ్ చేసే ముందు, అంటే మీరు బేబీకి ఫీడ్ చేసే ముందు, మీరు తినే ముందు అప్పుడు ఇందులో బెల్లం పాకం వేసుకోండి. షుగర్ కన్నా బెల్లం యూజ్ చేయడం వల్ల బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి
అది మన ఆరోగ్యానికి మంచిది. అట్ ద సేమ్ టైం స్వీట్ పొటాటో బెల్లం కాంబినేషన్ కూడా సూపర్ డూపర్గా ఉంటుంది. షుగర్ వేస్తే ఈ యొక్క పాయసం అంత టేస్ట్గా ఉండదు, బట్ బెల్లం వేస్తేనే చాలా బాగుంటుంది. సో బెల్లం కూడా వేసేసి బాగా కలుపుకొని, ఒకవేళ మీరు చిన్నపిల్లలు కనుక సర్వ్ చేస్తుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు, కొంచెం నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం కూడా వేసి సర్వ్ చేస్తున్నాను. మీరు మీ బేబీ యొక్క ఏజ్ని బట్టి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే అసలు స్వీట్ పొటాటోతో చేసామా అన్నట్టుగా ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. స్పెషల్గా ఇందులో మనకి ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. రెగ్యులర్గా చేసుకునే పాయసాల కన్నా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, మనకి హెల్త్ కూడా అందుతుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఈ యొక్క స్వీట్ పొటాటో ప్యూరీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చిన్నారులకు పెడదామనుకుంటే 8 నెలలు దాటిన తర్వాత నుంచి చిన్నారులకు పెట్టచ్చు. బట్ 1 ఇయర్ లోపల బేబీస్కి అయితే ఓన్లీ వాటర్తోనే దీన్ని ప్రిపేర్ చేయండి. 1 ఇయర్ తర్వాత ఈ విధంగా మిల్క్తో ప్రిపేర్ చేయొచ్చు. చిన్నారులు కనుక మీరు సర్వ్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ, ఈవినింగ్ స్నాక్ కింద కూడా మీరు ఈ యొక్క పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. పిల్లలందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో చూసారా, మనకు కావాల్సిన హెల్దీ టేస్టీ స్వీట్ పొటాటో ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. ఇది తయారు చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. బట్ టేస్ట్ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని మన యొక్క ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామో చూద్దాం. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో ఉండే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, సిఈలు ఉన్నాయి. క్యాటినాయిడ్స్ మరియు పాలిఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయండి. బంగాళదుంప, కందగడ్డలో కన్నా చిలకడ దుంపల్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఎంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు క్యాలరీలు విడుదలయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి. చిలకడ దుంపల్లో మనకి విటమిన్ బి6 దండిగా ఉంటుందండి. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్య దూరం అవుతాయి. ఇందులో ఉండే మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమయ్యే న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయండి. ఇవి మజిల్ గ్రోత్కి బాగా సహాయపడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు వారానికి 2 సార్లు తప్పకుండా ఈ యొక్క స్వీట్ పొటాటోని వాళ్ళ యొక్క ఆహారంలో భాగంగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సో ఇవండి స్వీట్ పొటాటోని మన యొక్క ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈ రుచికరమైన శక్తిని అందించే స్వీట్ పొటాటోని మీరు మీ యొక్క చిన్నారుల ఆహారంలో భాగంగా చేసుకోండి. తద్వారా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ 100 వేల ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. బాయ్.